ప్రభునేసుక్రీస్తు నామం పేరిట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద బాధితులు చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నారండి. మీరు చూస్తున్నటువంటి ఆ దృశ్యాలు చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. సో దేవుని ప్రేమను బట్టి వారికి ఆహారాన్ని, మందులను, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ని, మెడిసిన్ని, దుప్పట్లు, బట్టలు పంచిపెట్టడానికి దేవుడు కృప చూపుతున్నాడు. క్రైస్ట్ టెంపుల్ యవనస్తుల బృందం అద్భుతమైన పరిచర్య చేస్తున్నారు. వారిని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇంకా చాలా పరిచర్య, చాలా సహాయం వారికి మనం చేయాల్సిన వారంగా ఉన్నాం. కాబట్టి ఒకవేళ దేవుని ప్రేమ కలిగినటువంటి వారు ఈ పరిచర్య ద్వారా వారికి చేయూతనివ్వాలని ఆశ కలిగినటువంటి వారు, ఈ యొక్క సత్క్రియలో మీరు కూడా పాలుభాగస్తులు ఉండాలనుకుంటే కనుక మేము ఖచ్చితంగా ఏ స్వార్థం లేకుండా వారి దగ్గరికి మేము ఆహార పదార్థాలు తీసుకువెళ్తున్నాం. అందరిటువంటి వారి దగ్గరికి ఆహార పదార్థాలు తీసుకువెళ్తున్నాం, దుప్పట్లు ఇస్తూ ఉన్నాం. దయచేసి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, విజయవాడలో ఉన్నటువంటి వారు మీ పాత బట్టలు, మీ దుప్పట్లు ఏదైతే ఉన్నాయో అవి క్రైస్ట్ టెంపుల్ ప్రేయర్ టవర్ దగ్గర తీసుకురండి. సో ఈ నెంబర్ మీరు నోట్ చేసుకోండి, 8886000999. ఈ నెంబర్ కాల్ చేయండి. మీ దుప్పట్లు కానీ, బట్టలు కానీ ఏదైనా పాత ఉంటే తీసుకుని రండి. వాటిని మనము అనేక మందికి అవసరంలో ఉన్నటువంటి వారికి ఇద్దాం. అంత మాత్రమే కాకుండా బిస్కెట్స్, బ్రెడ్స్, వాటర్ బాటిల్స్. విజయవాడలో వాటర్ స్కేర్సిటీ ఉందండి. వారికి ఆహారం కొంతైనా దొరుకుతుంది కానీ వాటర్ దొరకట్లేదు. అందుని బట్టి వారికి వాటర్ బాటిల్స్, అతను బ్రెడ్స్, కొన్ని బిస్కెట్స్ ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాం. దయచేసి మీరు ఏం తీసుకొచ్చినా సరే మేము ఆ ప్రాంతానికి వెళ్ళి వాటిని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాం. ఒకవేళ మీరు ద్రవ్యాన్ని ఇవ్వాలనుకున్నా సరే గూగుల్ పే, ఫోన్పే నెంబర్స్ మీకు ఇస్తున్నాం. దయచేసి వాటిని చాలా నమ్మకంగా ఆ యొక్క ద్రవ్యాన్ని వాటి కోసం ఉపయోగిస్తాం. కాబట్టి విషయాన్ని గమనించండి. ఎవరైనా ఆశ కలిగినటువంటి వారు మా పరిచయ ద్వారా వారికి సహాయాన్ని అందించాలని ఆశ కలిగినటువంటి వారు ఇప్పుడే ఈ ఫోన్ నెంబర్ కాల్ చేయండి. మీకు అకౌంట్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది. అదే రీతిగా ఫోన్పే అండ్ గూగుల్ పే నెంబర్స్ కూడా మీకు ఇవ్వబోతున్నాయి. కాబట్టి వీటి ద్వారా పరిచర్యను మేము చేస్తాం. ఇప్పటికే 20,000 మంది వరకు మేము రీచ్ అవ్వడం జరిగింది. సో మార్నింగ్ సుమారుగా 10,000కు పైగా ప్రజలకి ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. ఇంకను పనులు ఇంకా వేగవంతం చేస్తున్నాం. కాబట్టి సహకరించండి. దేవుని ప్రేమను మనందరూ కూడా చాటి చెప్దాం. ఈ సమయంలో అనేక మందిని ఆదుకుందాం. చాలా భయంకరమైన పరిస్థితుల్లో విజయవాడ పట్టణంలో కొన్ని ప్రాంతాల వారు ఉన్నారు. కాబట్టి వారి కోసం ప్రార్థన చేయండి. దేవుడు చక్కటి వాతావరణాన్ని ఇవ్వాలని. గత రాత్రి విస్తారంగా వర్షం కురిసింది. ఆ వర్షాభావంలో కూడా అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దయచేసి చంటి బిడ్డల కొరకు, గర్భిణీ స్త్రీల కొరకు, వృద్ధుల కొరకు, ఆ తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించే. వారు నడవలేరు, ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. చిన్నపిల్లలకు పాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గర్భిణీ స్త్రీలు ఎంతో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి వారికి చేతనిద్దాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.